శివుడు ఈ పేరు వినగానే మనకు ఎన్నో రూపాలు గుర్తొస్తాయి. కాని ఆ పరమేశ్వరుడికి అసలు పుట్టుక ఉందా? సృష్టికే మూలమనుకునే ఆయన కూడా జన్మించాడా? ఇది ఎప్పట్నుంచో మనందరి మొదలో మెదులుతున్న ఓ పెద్ద ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం శివుడి జన్మ వెనకున్న ఆ అద్భుతమైన, ఆసక్తికరమైన రహస్యాలను ఛేదిద్దాం. సో అసలు ప్రశ్నే ఇదే, శివుడి జన్మ ఎలా జరిగింది? ఇది వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు, కాని దీనికి సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే మన పవిత్ర పురాణాలు ఈ విషయం గురించి ఒక్కో రకంగా చెప్తాయి. ఒక్కో పురాణంలో ఒక్కో అద్భుతమైన కథ, ఒక్కో లోతైన ఫిలాసఫీ దాగి ఉంది. అవును, శివుడి ఆవిర్భావం గురించి ఒకే ఒక్క సమాధానం అనేది లేదు. ముఖ్యంగా విష్ణుపురాణం ఒకటి చెబితే, శివపురాణం దానికి పూర్తిగా భిన్నమైన, అంతే అద్భుతమైన మరో కథను మన ముందుంచుతుంది. మరి ఆలస్యం దేనికి? ముందుగా మొదటి కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఫస్ట్ మనం విష్ణు పురాణంలో ఏం చెప్పారో చూద్దాం. ఈ కథ ప్రకారం శివుడి ఆవిర్భావం అనేది చాలా ప్రత్యేకమైన సందర్భంలో జరిగిందన్నమాట. విష్ణుపురాణం చెప్పే కథ ఏంటంటే, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక కొడుకు కావాలని గట్టిగా కోరిక పుట్టింది. అందుకోసం ఆయన తీవ్రమైన తపస్సులో మునిగిపోయారట. అలా తపస్సు చేసుకుంటుండగా హఠాత్తుగా ఆయన ఒడిలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. నీలం, లోహిత వర్ణములో, అంటే నీలం ఎరుపు కలిసిన రంగులో ఉన్నాడు. అంతా బాగానే ఉంది, కాని ఆశ్చర్యమేంటంటే ఆ పిల్లాడు ఆగకుండా ఏడ్చేస్తున్నాడు పెద్దపెట్టున. పాపం బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. బాలుడి ఏడుపును ఆపడానికి రుదా రుదా అంటే ఏడవకు అని పదే పదే అన్నాడు. అయినా ఆ బాలుడు ఆపట్లేదు. అందుకే చివరికి ఆయనే ఆ బాలుడికి రుద్రుడు అని పేరు పెట్టేశారు. రుద్రుడు అంటే ఏడ్చేవాడు అనే అర్థం వస్తుందన్నమాట. చూశారా, శివుడికి రుద్రుడనే పేరు ఇలా వచ్చిందని విష్ణుపురాణం చెబుతోంది. అయితే ఇక్కడే మనకొక డౌటొస్తుంది. ఏంటంటే, మనం శివుణ్ణి సృష్టి, స్థితి, లయలు వీటన్నింటికీ అతీతమైన శక్తిగా కొలుస్తాం కదా. మరి అలాంటివాడు బ్రహ్మ కొడుకుగా ఎలా పుడతాడు? ఈ ప్రశ్న మనల్ని నేరుగా రెండో కథ దగ్గరికి తీసుకెళ్తుంది. రైట్, ఇప్పుడు శివపురాణం ఏం చెప్తుందో చూద్దాం. ఈ పురాణం శివుడి స్వరూపాన్ని పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో మనకు చూపిస్తుంది. శివపురాణం ప్రకారం శివుడు స్వయంభూ. సింపుల్గా చెప్పాలంటే ఆయనకు పుట్టుక అనేది లేదు. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన తనకు తానుగా ఆవిర్భవించాడు. నిజానికి బ్రహ్మ, విష్ణువులతో సహా ఈ మొత్తం సృష్టికే ఆయనే మూలకారణం. అంటే ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టికే ఆధారమన్నమాట. చూసారా, రెండు కథలు ఎంత భిన్నంగా ఉన్నాయో. మరి ఒకే దైవం గురించి పురాణాలు ఇలా వేర్వేరుగా ఎందుకు చెబుతున్నాయి? ఈ రెండు కథల వెనుక ఉన్న అసలు సారాంశమేంటి? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు విష్ణుపురాణమేమో శివుడు బ్రహ్మకుమారుడు, ఏడుస్తున్న బాలుడు రూపంలో కనిపించాడు, ఈ సృష్టిలో ఒక దైవం అంటోంది. మరోవైపు శివపురాణం కంప్లీట్ ఆపోజిట్. శివుడు స్వయంభూ, ఆయన ఆదిశక్తి, ఈ సృష్టికే మూలమని చెప్తోంది. సో ఇవి కేవలం కథలు కాదు, రెండు విభిన్నమైన ఫిలాసఫీలు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యం చాలు ఈ రెండు కథల సారాంశాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, బదులుగా ఆ దైవం యొక్క రెండు వేర్వేరు కోణాలను మనలాంటి సాధారణ మనుషులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నాలన్నమాట. ఫైనల్గా ఈ కథల ద్వారా మనం గ్రహించాల్సింది ఒక్కటే: దైవం అనేది ఒకే సమయంలో ఈ సృష్టిలో భాగం కాగలదు, అదే సమయంలో ఈ సృష్టి మొత్తానికి అతీతంగా కూడా ఉండగలదు. ఒక కథ ఆయన సృష్టితో ఎలా కలిసిపోయాడో చూపిస్తే, మరో కథ ఆయన అన్నిటికీ మూలమైన ఆ పరమశక్తి అని చెబుతుంది. మన చిన్న మెదడుతో ఆ భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేం కాబట్టి ఇలాంటి కథలు ఆ దివ్య స్వరూపాన్ని కొంచెమైనా గ్రహించడానికి మనకి హెల్ప్ చేస్తాయి. మరి ఆలోచించండి, ఈ కథలు మనకు చెబుతున్నది కేవలం శివుడి పుట్టుక గురించేనా, లేక దైవం యొక్క అనంతమైన బహుముఖ స్వభావం గురించా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.